హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. బాగా చలి ఎక్కువైపోయిందండి, కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, హెల్త్ను కాపాడుకోండి. నేను ఈరోజు మన ఛానల్లో రొటీన్గా రైస్తో చేసే బిస్బెల్లాబాత్ కాకుండా ఓట్స్తో బిస్బెల్లాబాత్ చేస్తున్నానండి. అందుకు కాను నేను రైస్కు రెగ్యులర్గా వాడుకునే ఒక డబ్బా ఓట్స్ తీసుకున్నానండి. వేయించేసుకున్నాను. దీనికి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. అట్లాగే నేను ఇంకా రాజ్మా హైబ్రిడ్ శనగలు రెడీగా ఉన్నాయి. నేను ఆ రెండు కూడా నానబెట్టేసుకున్నానండి. పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్నాను. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ వాడే చేస్తున్నానండి నేను ఇది. ఇంకేమి ఎక్స్ట్రా కూడా తీసుకోలేదు. నా దగ్గర ఉన్న టమోటా, క్యాప్సికం, పచ్చిమిర్చి, పొటాటో ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇందులో ఇప్పుడు నానబెట్టుకున్న శనగలు, రాజ్మా, అలాగే పెసరపప్పు, హాఫ్ కప్ మాత్రం పెసరపప్పు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా వేసేసుకుని ఇవి కట్ చేసుకున్న వెజిటబుల్స్ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని ఇవి కుక్కర్లో ఉడకబెడుతున్నానండి. మీరు కుక్కర్లో కాకపోయినా విడిగా అయినా ఉడకబెట్టుకోవచ్చండి. దగ్గరుండి జాగ్రత్తగా మీడియం అండ్ హైలో పెట్టుకొని చూసుకుంటూ ఉండండి. అన్నీ ఒక్కసారి వేసినా ఉడికిపోతాయి. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అవి వాడే నేను చేస్తున్నాను. మీ దగ్గర ఇంకా వెజిటబుల్స్ ఏమైనా ఉంటే బిస్బెల్లాబాత్కి వాడుకునేటట్టుగానే సేమ్ ములక్కాడలు కానీ, క్యారెట్లు కానీ, ఇట్లా ఇంకా బీన్స్ కానీ ఏ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చండి, మీకు నచ్చినవన్నీ. నేను ఇందులో ఉల్లిపాయ కూడా వేయట్లేదండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ అండి. ఇట్లా ఓట్స్తో కనుక ఉత్తి ఓట్స్ తినలేం కదా, పాలల్లో వేసుకుని వాటిల్లో వేసుకొని తింటూ ఉంటాము. అట్లాగంటే ఓట్స్తో ఇట్లా దోశలు, బిస్బెల్లాబాత్, ఉప్మా ఇట్లా చేసుకుంటూ తింటూ ఉంటే బాగుంటుందండి. వెయిట్ లాస్ అవుతాము. కొద్దిగా తినంగానే కడుపు నిండిపోతుంది. నేను ఇప్పుడు దీనికి 3.5 డబ్బాలు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. చేసుకుని నేను కుక్కర్లోనే ఉడికించేసుకుంటున్నానండి. ఇట్లా వాటర్ అంతా యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకుంటానండి. మీరు కూడా అంతే 3 విజిల్స్ రానిచ్చేసి అది ప్రెషర్ పోయిన వెంటనే మూత తీసేసి గరిటతో ఒకసారి కలిపేసేయండి. కలపకపోతే ఏమవుతుందంటే అడుగంటిపోతుంది. చూసారండి ఎట్లా ఉడికిందో. నేను ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నానండి. అట్లాగే బిస్బెల్లాబాత్ కూడా యాడ్ చేస్తాను. బిస్బెల్లాబాత్ అంటే పౌడర్ అండి, బిస్బెల్లాబాత్ పౌడర్ నా దగ్గర రెడీగా ఉంటుంది. నేను మిక్సీ పట్టేసుకుని ఫ్రెష్గా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుతానండి. ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేసాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తానండి. వేసేసి అన్నీ కలిపేసేస్తాను. సాల్ట్ వేయటం చూపించలేదు మీకు, వీడియో క్లిప్ మిస్ అయింది. ఎందుకంటే కరివేపాకు నా దగ్గర రెడీగా లేదు, కరివేపాకు పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే లాస్ట్కి ఇదంతా కలిపేసుకుని లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఇది వేడిగా సర్వ్ చేసుకుని శుభ్రంగా తినొచ్చండి. ఫాస్టింగ్ చేసేవాళ్ళు కూడా తినొచ్చు. ఇది కొద్దిగా తినంగానే కడుపు నిండిపోతుందండి. ఇది 3-4 మనుషులకు వస్తుందండి. ఇది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకున్న మధ్యాహ్నం వరకు ఇంకా ఆకలేదు. సాయంత్రం ఈవినింగ్ టైం డిన్నర్గా ఇది కనుక మనం తీసుకుంటే మనం 6-6:30, 7 కల్లా తింటే తెల్లారేపటికి శుభ్రంగా డైజెషన్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఆకలి అనేది కూడా ఉండదండి. ఈ ఓట్స్ ఇట్లా తీసుకోవటం వలన అన్ని విధాల బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు ఏమేమి బెనిఫిట్స్ నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి. ఏం బెనిఫిట్స్ అవన్నీ అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే అడగండి, కమెంట్లో చెప్తాను.